అండి, సేమియా చూడగానే మీకేమనిపిస్తుంది? సేమియా ఉప్మా లేదంటే సేమియా ఖీర్, అవేవి కాకుండా టిఫిన్స్. అంతేకాని సేమియాతో ఎప్పుడైనా హల్వా చేశారా? అదేనండి, సేమియా హల్వా. నోట్లో వేస్తే వెనలా కరిగిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా సేమియాని లైట్గా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఆ తర్వాత కప్పు బెల్లంలో కప్పు వాటర్ వేసి బెల్లం అంతా కరిగించుకొని ఆ వాటర్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్లో 2 కప్పుల పాలు వేసుకొని ఆ తర్వాత ఇవి మరుగుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి సేమియా పౌడర్ కూడా వేసేసుకుంటే ఇలా దగ్గర పడి చిక్కగా అవుతుంది. తర్వాత వడకట్టుకున్నటువంటి ఈ బెల్లం సిరప్ అంతా కూడా వేసుకొని ఒకసారి బాగా కలపాలి, ఇదంతా కూడా కలిసేలాగా. ఆ తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల వరకు మధ్య మధ్యలో ఇలా నెయ్యిని వేస్తూ ఇదంతా కూడా దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. ఇదంతా దగ్గర పడి మనకి ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయి ఆ తర్వాత ప్యాన్ నుండి సపరేట్ అయిపోయినప్పుడు ఇలా కాస్త యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకొని దించామంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా హల్వా రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.